హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. సో యాక్చువల్గా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి కూడా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మీకు గనక ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిప్లొమా ఎగ్జామ్స్లో స్టడీ మెటీరియల్స్ కావాలన్నా, క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా కింద కనపడుతున్న డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ది. అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా హెల్ప్ అయితే చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు మ్యాక్సిమం అది కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, సో డిప్లొమా ఎగ్జామ్స్ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. 21st నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. సో ఇక్కడ మేజర్గా బ్రదర్ మార్క్స్ ఎలా మేము గెయిన్ చేయాలి ఎక్కువగా, అండ్ పాస్ ఎలా అవ్వాలి అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీరైతే పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మిమ్మల్ని సేవ్ చేసేది కేవలము ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే. సో మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా అండ్ ఫెయిల్కి వెళ్ళిపోవాలన్నా కూడా ఒకటే మిమ్మల్ని అయితే సేవ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే షార్ట్ ఆన్సర్స్. ఓకేనా? సో టోటల్గా మనకు 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 10కి మనం 10 కనుక రాసినామంటే అక్కడే మనకు 30 మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, సో షార్ట్ ఆన్సర్స్ మిమ్మల్ని కనుక సేవ్ చెయ్యలేదు అంటే మీరు ఆ సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయినట్లే. అట్లీస్ట్ ఒక 4 to 5 షార్ట్ ఆన్సర్స్ మీరు రాసినా కూడా మీరైతే సబ్జెక్ట్స్ అనేవి పాస్ అయితే అయిపోతారు. బట్ చాలామంది కూడా ఈ ఓన్లీ ఎస్ఏఎస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ సో సబ్జెక్ట్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మన మ్యాక్సిమం మార్క్స్ అంటే మనం పాస్ అవ్వాలి, జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు షార్ట్ ఆన్సర్స్ మాత్రమే చదువుకున్నా కూడా మీరైతే పాస్ అయిపోవచ్చు. అలానే నేను ఓన్లీ మీరు షార్ట్ ఆన్సర్స్ పైనే ఫోకస్ చేయండి అనేసి నేను చెప్పను. ఎందుకంటే మీకు అక్కడ ఆప్షన్ ఉంది పాస్ అయ్యేదానికి. ఎందుకంటే మనకు 28 మార్క్స్ పాస్ అంటే టోటల్గా మనకు ఈ యొక్క షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేటివి 30 మార్క్స్కి అయితే వెయిటేజ్ అయితే ఉంది. అంటే ఎక్స్ట్రా 2 మార్క్స్ అనేవి కూడా మీరైతే తెచ్చుకోవచ్చు. అండ్ ఎలా బ్రదర్ ఇది మేము కరెక్ట్గా ఎలా చదవాలి అంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది టాపిక్ వైజ్గా వెయిటేజ్ ఎంత ఉంది, యూనిట్ వైజ్గా వెయిటేజ్ ఎంత ఉంది, ఈచ్ చాప్టర్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇదైతే మీరు గమనించాలి. ఫస్ట్ స్టెప్ మీరు అది చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి నేను ఫాలో అయిన టిప్ ఏంటంటే, సో ఇన్ కేస్ ఫస్ట్ యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ కాకుండా షార్ట్ ఆన్సర్స్ వచ్చాయి అంటే, ఓకేనా, జస్ట్ 2 షార్ట్ ఆన్సర్స్ వచ్చాయి అంటే నేను యూనిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని నేను 3 మార్క్స్కి కన్వర్ట్ చేస్తానన్నమాట. సో నేను చేసిన పద్ధతి అది. అందుకే నాకు ఖచ్చితంగా నేను డిప్లొమాలో ఒక్క సబ్జెక్ట్ అనేది కూడా బ్యాక్లాగ్ అయితే పెట్టుకోలేదు, కేవలం ఈ యొక్క రీజన్తోనే. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఉండి ఇంట్రడక్షన్లో ఏదైనా ఒక పార్ట్ డిఫరెంట్ కనపడి, ఓకేనా, దాన్ని నేను 3 మార్క్స్గా కన్వర్ట్ చేసేవాడిని. ఓకేనా? అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్లో ఏమడిగారు లాస్ట్ 3 ఇయర్స్ చూడండి. లాస్ట్ 3 ఇయర్స్ అక్టోబర్ నవంబర్ మార్చ్ ఏప్రిల్, అక్టోబర్ నవంబర్ మార్చ్ ఏప్రిల్, ఆ విధంగా మీరు చెక్ చేసుకొని దాంట్లో ఉన్న యూనిట్ వైజ్గా ఎన్నెన్ని అడిగారు, ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో ఆ క్వశ్చన్స్ రిపీటెడ్ కూడా అడిగింటారు. ఓకేనా? ఆ రిపీటెడ్గా ఉండేది ఫస్ట్ ప్రియారిటీగా చదవండి. సో ఆ తర్వాత మిగతావి ఏవి కూడా మీకు అడగలేదు అంటే ఆ యూనిట్ నుంచి వాటిని మీరు సపరేట్గా రాసుకోవాలి. అంటే క్వశ్చన్ ఒకటే కదా, ఆన్సర్ కూడా మీరు సపరేట్గా రాసుకోవాలి. సో నా దగ్గర ప్రెజెంట్ అయితే నా డిప్లొమా బుక్స్ లేవు, లేదంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పేసేవాడిని అండ్ చూపించేవాడిని కూడా. ఓకేనా? సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. సో మ్యాక్సిమం మీకు ఈ యొక్క 3 మార్క్స్లోనే పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్. సో మీరు ఏమంటారంటే, బ్రదర్ ఇంతకు ముందు చెప్పినట్లుగా అండ్ వేరే వాళ్ళు చెప్పినట్లుగా ఒక 2 to 3 యూనిట్స్ చదివేసుకొని నేను వెళ్ళిపోతాను, సబ్జెక్ట్ పాస్ అవుతానా అంటారు. సబ్జెక్ట్ పాస్ అవుతారు 2 to 3 యూనిట్స్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే షార్ట్ ఆన్సర్స్ నుంచి ప్రతి ఒక్క యూనిట్ మీరు చదవాలి. ఓకేనా? సో షార్ట్ ఆన్సర్స్ మీకు ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఈజీగా డెఫినేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, ఇంకా ఏమన్నా నెసెసిటీస్ కానీ లేదా నీడ్ కానీ ఏదైనా అడుగుతారు, వాటిని మీరు కరెక్ట్గా రాస్తే సరిపోతుంది కదా, అక్కడ 3 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ఎందుకని మీరు షార్ట్ ఆన్సర్స్ని నెగ్లెక్ట్ చేయడము? నేనేం చెప్తాను అంటే మీ అందరికి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి మీరు నేర్చుకోండి. అండ్ అదనంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్ కోసం కేవలం 2 యూనిట్స్ చదువుకోండి. ఓకేనా? పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అండ్ మాకు మ్యాక్సిమం మార్క్స్ రావాలి, హయ్యెస్ట్ మార్క్స్ రావాలన్న వాళ్ళైతే నేను ఏమి చెప్పని వాళ్ళకి మొత్తం అన్నీ కూడా నేర్చుకోండి, మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయి. ఓన్లీ పాస్ అవ్వాలి, మేము 2 యూనిట్స్ నుంచి పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు
ఓన్లీ 2 యూనిట్స్ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ చదవకుండా షార్ట్ ఆన్సర్స్ ప్రతి ఒక్క యూనిట్ నుంచి చేయండి. మిమ్మల్ని సేవ్ చేసేది అదే, మిమ్మల్ని పాస్ చేసేది అదే, ఇంకెవ్వరూ మిమ్మల్ని పాస్ చేయరు. దయచేసి చెప్తున్నాను, మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ మీ యొక్క పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మంచిగా అనిపించాలన్నా కూడా మీ షార్ట్ ఆన్సర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ షార్ట్ ఆన్సర్స్ ఎంత నీట్గా మీరు రాస్తే అంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీకు పాస్ చేసేదానికైతే. ఓకేనా? సో ఇంతకు మించి నేనైతే చెప్పలేను మీ అందరికి కూడా. సో నేను ఎందుకని ఇంతగా ఒక స్పెషల్ వీడియోనే చేశాను షార్ట్ ఆన్సర్స్ పైన అంటే కేవలము అది ఖచ్చితంగా పాస్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇంతగా మిమ్మల్ని ప్రెజర్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో కింద మీరైతే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ప్రీవియస్గా మీరేమన్నా ఈ యొక్క టిప్స్ అనేది యూస్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ బ్రాంచ్ నేమ్ ఏంటో ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ ఆల్.